హాయ్ అండి. ఈరోజు శుక్రవారం అండి. నేను స్పెషల్గా వండిన కర్రీ అండి. ఈరోజు కూర బరబట్టి అంటారు కదా, కర్రీ వండడం జరిగిందండి. ఫస్ట్గా నూనె వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపానంటే పక్కన పప్పు వంకాయ వండుతున్నానండి. ఎందుకంటే నేను 2-3 రకాలు వండుతాను, కొంచెం కొంచెం వండుతానండి. పక్కన అన్నం కూడా వాచేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది కొంచెం వేగిందండి, పచ్చివాసన పోయే వరకు వేపించాలా. తర్వాత బీన్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసానండి. ముక్కలు కూడా కట్ చేశాను. కొంచెం ధనియాల పౌడర్ వేసాను. తర్వాత టమాటాలు వేయడం జరిగిందండి. ఎంతగా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. పక్కన అది అలా ఉడుకుతూ ఉన్నదప్పుడు పప్పులోకి తాలింపు కూడా వేయడం జరుగుతుంది. 1 by 1 చూసారు కదా, అవన్నీ కూడా వేసి తాలింపు పెట్టాను. మీరు కొంతమంది నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటారు, కానీ నాకు నెయ్యి కంటే కూడా ఇలా నూనె తాలింపే నాకు ఇష్టమండి. ఇంకా పప్పులో నెయ్యి వేసుకుంటే నాకు ఇష్టము. తాలింపులో మట్టుకు నేను ఎప్పుడూ కూడా నెయ్యి వేయనండి సాధారణంగానే. ఆ పక్కనేమో కూర ఉడుకుతూ ఉందండి. టమాటా గుజ్జు అంతా వెళ్ళి ఇలా పడుతూ ఉంటుంది, ఎగిరిలా వస్తుందండి. వాటర్ ఎక్కువ వేయను నేను. మా హస్బెండ్కి ఎలాగే ఇష్టం అండి. కొంచెం కారం వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. వేసి దగ్గరికి వాటి జ్యూస్ అంతా పట్టేలాగా దగ్గర ఎగిరిలా అవుతుందండి. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది. బాయ్ అండి.